అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగా బైట్. సో స్లీపింగ్ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాలంటే మన లైఫ్ స్టైల్లో చేంజెస్ తెచ్చుకోవాలి. సో ఎర్లీగా డిన్నర్ తినాలి, అది కూడా న్యూట్రిషియస్ రైట్ అండ్ ప్రాణశక్తి ఎక్కువగా ఉన్న ఫుడ్, కంఫర్టబుల్ రా ఫుడ్ తింటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, తర్వాత 10 o'clock కల్లా వీ హ్యావ్ టు గో టు బెడ్. మనం 10 o'clock కల్లా బెడ్కి వెళ్ళాలంటే 1 hour బిఫోరే కంప్యూటర్స్, ఫోన్స్, టీవీస్ అన్ని కూడా షట్ డౌన్ చేయాలి, లైట్స్ కూడా ఆఫ్ చేసి వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్ టు గో టు బెడ్. తర్వాత అక్కడ మనం సింపుల్ అదర్ యోగిక్ టెక్నిక్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దెన్ ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇఫ్ కంఫర్టబుల్ ఆర్ అట్లీస్ట్ ఒకసారి అయినా ఒక యోగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అండ్ ప్రాణాయామాలు వీలైతే మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసుకుంటే బాగా హెల్ప్ అవుతుంది. ఓకేనా? అండ్ టీ, కాఫీ లాంటివి, ఆల్కహాల్ లాంటివి ఆఫ్టర్ 6 o'clock తీసుకోకుండా ఉంటే మంచిది. అండ్ ఈ ప్రాక్టీస్ని మనం సింపుల్గా స్ట్రెచెస్ చేద్దాం, అందరూ ప్రాక్టీస్ చేసుకునే విధంగా చేద్దాం. సో మనకి మజిల్స్ అన్ని రిలాక్స్డ్గా, టెన్షన్ లేకుండా ఉండి సర్క్యులేషన్ అంతా బాగా అవుతుంది అనుకోండి. బాడీ రిలాక్స్డ్ ఉంటే మంచిగా నిద్రపడుతుంది. బాగా టైర్డ్ అయిపోయి మనం బెడ్ మీదకి వెళ్ళి పడుకోవడానికి ట్రై చేసాం అనుకోండి, బాడీ టైర్డ్గా ఉంటుంది కాబట్టి నిద్రపోదు. ఒకవేళ నిద్ర పట్టినా కానీ డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. ఓకే, లేట్గా ఫుడ్ తిని పడుకున్నాం అనుకోండి, డైజెషన్ అవ్వడానికి ఒక 3-4 hours పడుతుంది కదా, అది డైజెషన్ అయిపోగానే మళ్ళీ మనకి మెలకు వచ్చేస్తుంది. సో అందుకని మంచిది కాదనమాట. సో అందుకని ఎర్లీగా డిన్నర్ తిన్నాం అనుకుంటే పడుకునేసరికి ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. అండ్ దెన్ మనం పడుకున్న తర్వాత ఆర్గాన్స్ అన్ని కూడా, స్టమక్, ప్యాంక్రియాస్, ఇంటెస్టైన్స్ ఇవన్నీ కూడా రిలాక్స్ అవుతాయి. ఎందుకంటే పని ఉండదు కదా, డైజెషన్ కంప్లీట్ అయిపోయింది. అందుకని హాయిగా రిలాక్స్ అవుతాయి కదా, డీప్ స్లీప్లోకి వెళ్తాం. అండ్ ఎర్లీగా పడుకుంటే ఎర్లీగా మెలకు వస్తుంది. అండ్ వర్క్ ఉంటే మనం అప్పుడు చేసుకోవచ్చు. 4:30, 5 o'clock కల్లా లెగిసాం అనుకోండి, మనం రెస్ట్ ఆఫ్ ద వర్క్ అప్పుడు చేసుకోవచ్చు. అండ్ డే అంతా కూడా ఎగ్జైటింగ్గా, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. అదే నిద్ర పట్టలేదు అనుకోండి, నిద్ర పోలేదు అనుకోండి, లేట్గా ఫుడ్ తిన్నా, లేట్గా పడుకున్నా, మనకి నిద్ర పట్టకపోయినా కానీ ఆర్గాన్స్ అవి వర్క్ చేస్తూనే ఉంటాయి కాబట్టి టైర్డ్ అయిపోతాయి. అండ్ అందువల్లే మనకి తొందరగా ఈ రోజుల్లో డయాబెటీస్, అంత హెల్దీ ఫుడ్ తీసుకున్నా కానీ, ఆర్గానిక్ హెల్దీ ఫుడ్ తీసుకున్నా కానీ డయాబెటీస్ కానీ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాం కానీ, అండ్ ఫ్యాటీ లివర్ కానీ, తర్వాత బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, సో ఇవన్నిటికి కారణం కూడా సో లేట్గా పడుకోవడం వల్ల అండ్ మనకి నిద్ర పట్టకపోవడం వల్ల, ఆర్గాన్స్ రెస్ట్ తీసుకోకపోవడం వల్ల, లేట్గా ఫుడ్ తినడం వల్ల, సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాజ్ చేయొచ్చు. సో మనం ఎర్లీగా తిని ఎర్లీగా పడుకుంటే సో డీప్ స్లీప్లోకి వెళ్తాం, ఎర్లీగా లెగిసి మంచిగా వర్క్ ఫినిష్ చేసుకోవచ్చు. ఎగ్జైటింగ్గా ఎనర్జిక్ డే స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఒక 3 weeks ట్రై చేసి చూడండి, ఎర్లీగా తినడం, ఎర్లీగా పడుకోవడం. అండ్ ఎర్లీగా తినేది కూడా చక్కగా న్యూట్రిషియస్ ఫుడ్, వీలైతే ఫ్రూట్స్, సోక్ చేసిన నట్స్, వెజిటబుల్స్ లాంటివి తిన్నాం అనుకోండి, ఇంకా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ప్రాణశక్తి మనకి ఇస్తుంది, మన దగ్గర నుంచి తీసుకోదు. ఓకేనా? ట్రై చేయండి ఒక 3 weeks. ఓకే ఓకే, విల్ బిగిన్ విత్ ద స్ట్రెచెస్. మనం జస్ట్ టో దగ్గర నుంచి స్ట్రెచెస్ స్టార్ట్ చేద్దాం. సింపుల్ స్ట్రెచెస్, అందరూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో టేక్ సపోర్ట్ ఆఫ్ ద హ్యాండ్స్, జస్ట్ బెండ్ అవర్ టోస్. 1, 2, 3, 4, 5. And try to touch your toes to the floor. 1, 2, 3, 4, 5. Now rotation, ankle rotation. 1, 2, 3, 4, 5. Reverse. 1, 2, 3, 4, 5. Now feet apart, knees apart. Try to touch your toes to the floor. 1, little fingers to the floor. 2, 3, 4, 5. Now like wiper, same side. 1, 2, 3, 4, 5. Relax. Now feet together, knees together. Bend the right knee. Interlock our fingers. Thigh close to chest. Raise the right leg up. 1. సో మనం మన మజిల్స్ స్ట్రెచ్ చేసి జాయింట్స్ అన్ని కూడా మంచిగా లూబ్రికేట్ చేసుకున్నాం అనుకోండి, అన్నిట్లో టైట్నెస్ ఎక్కడ ఉండదు, చక్కగా సర్క్యులేషన్ బాగుంటుంది. 4, 5. మేక్ ఎ బిగ్ సర్కిల్ విత్ ద టో. 1, 2, 3, 4, 5. రివర్స్. 1, 2, 3, 4, 5. రిలాక్స్ ద రైట్ లెగ్. చక్కగా మనం ఇది నీ స్ట్రెచ్ చేసామనుకోండి, మజిల్స్ అరౌండ్ ద నీ మొత్తం కూడా స్ట్రెచ్ అవుతాయి. నీ స్ట్రాంగ్గా ఉంటుంది, మజిల్స్ బాగుంటాయి, ఫ్లెక్సిబుల్గా స్ట్రాంగ్గా నీ కూడా బాగుంటుంది. లెఫ్ట్ లెగ్. 1, 2, 3, 4, 5. మనం ఇక్కడ మోర్ కూడా చేసుకోవచ్చు, 10, 15 అయినా చేసుకోవచ్చు. మేక్ ఎ సర్కిల్. 2, 3, 4, 5. Reverse. 1, 2,
3, 4, 5. Relax. Just relax. Now slowly, soles of the feet together. Interlock our fingers, cover our toes. Okay, spine straight, chin parallel to the floor. Slowly weaving our legs. So inner thighs manchiga stretch out and pelvic floor circulation అన్నిటికీ బాగుంటుంది. అబ్డామినల్ మజిల్స్ వరకు అన్ని స్ట్రెచ్ అవుతాయి. ఇక్కడ పొట్ట లోపలికి పుల్ చేసి జస్ట్ స్ట్రెచ్. మనకి ఎంతసేపు కంఫర్ట్ అయితే అంతసేపు, 1 minute నుంచి 2 minutes 3 minutes వేరే కంఫర్టబుల్. కంఫర్ట్ అయితే ఐస్ క్లోజ్ చేయండి, కంఫర్టబుల్గా లేకపోతే ఐస్ ఓపెన్. Slowly relax now. Elbows on the thighs. Just take an inhale చేయండి. Exhale చేస్తూ push the thighs with the elbows. Lengthy spine, active spine. Wherever you are comfortable. We are trying to bend forward. Lengthy spine, active spine. No force. మీకు ఇక్కడ వరకే వస్తే ఇక్కడ వరకే ఉండండి, ఫోర్స్ ఏం లేదు. Inhaling, relax. Now ఒక హిప్ స్ట్రెచ్ చేద్దాం మనం. సో లెఫ్ట్ ఫుట్ ఆన్ ద ఫ్లోర్, రైట్ ఫుట్ ఓవర్ ద లెఫ్ట్ నీ, రైట్ నీ ఓవర్ ద లెఫ్ట్ ఫుట్. ఓకే, సో ఇది లాగ్ పోజ్. Inhale here. Now slowly exhaling, walk your fingers forward wherever it reaches. Just walk them forward. Just ఇలా వాక్ చేయించుకుంటూ వెళ్ళండి, wherever you are comfortable, no force. సో అబ్జర్వ్ చేయండి ఏ సైడ్ ఆఫ్ ద మనకి హిప్ మనకి స్ట్రెచ్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేయండి. అందులో ఉన్న టైట్నెస్, స్ట్రెస్ అన్నీ రిలీజ్ అయిపోతాయి. మీకు కంఫర్టబుల్ ఫోర్ హెడ్ ఆన్ ద ఫ్లోర్, లేకపోతే ఇక్కడే కంఫర్ట్ అయితే ఇక్కడే ఉండండి. ఇలా 4, 3, 2, 1. Inhaling, come up. Slowly release the right leg, release the left leg. Now ఇప్పుడు రైట్ నీ బెండ్ చేస్తాం. సో లెఫ్ట్ ఫుట్ ఓవర్ ద రైట్ నీ. సో ఇలా లెఫ్ట్ ఫుట్ ఓవర్ ద రైట్ నీ, లెఫ్ట్ నీ ఓవర్ ద రైట్ ఫుట్, ఈ పొజిషన్లో. సో ఇందాక రైట్ లెగ్ పైన ఉంది కదా, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ పైన ఉంటుంది అనమాట. స్లోగా ఇన్హేల్ హియర్. సో కాసేపు ఈ పొజిషన్లో అబ్జర్వ్ చేయండి. హిప్ బాగా టైట్గా ఉన్న వాళ్ళకి ఇది కష్టంగా ఉంటుంది, బట్ ఇట్స్ ఎ గుడ్ స్ట్రెచ్. నౌ ఎక్స్హేలింగ్. ఇన్హేల్ చేసాం కదా, ఎక్స్హేల్ చేస్తూ స్లోగా ఎంత వీలైతే అంత వాక్ చేయించుకుంటూ వెళ్ళండి. Pull the belly in, exhaling. Lengthy spine, active spine. We are not trying to hunch our back. We want to keep the spine straight. Left leg by పైన ఉంది కదా, లెఫ్ట్ గ్లూట్ లో మనకి బాగా గుడ్ స్ట్రెచ్ లెఫ్ట్ హిప్ లో తెలుస్తుంది. అబ్జర్వ్ చేయండి. 4, 3, 2, 1. Inhaling, come up. Relax the left leg and relax the right leg. అసలు హిప్లో మంచిగా స్ట్రెచ్ తెలిస్తే అక్కడ స్ట్రెస్ టెన్షన్ రిలీజ్ అవ్వగానే మన మైండ్ మంచిగా కామ్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఓకేనా? స్లోలీ వి సిట్ ఇన్ సుఖాసన. రైట్ ఫుట్ అండర్ ద లెఫ్ట్ థై, లెఫ్ట్ ఫుట్ అండర్ ద రైట్ థై. స్లోలీ మనం షోల్డర్ స్ట్రెచ్ చేద్దాం. జస్ట్ పామ్స్ ఆన్ ద షోల్డర్స్, ఇలా ఎల్బోస్ టుగెదర్, రొటేషన్. 1, 2, 3, 4, 5. Reverse. 1, 2, 3, 4, 5. Relax. Now slowly neck stretches. Exhaling slowly, chin to chest. Focus at the back of the neck. Manchiga good stretch on our back of neck. Inhaling slowly, we look up. ఒకవేళ నెక్ ప్రాబ్లం ఉంటే మీకు లుకింగ్ అప్ కష్టం అయితే చేయకండి. Exhaling, chin to chest. Hold there for a moment. Inhaling. Exhaling. Inhale. Exhale.
Inhaling, center. Now slowly exhaling, look towards the right, look back. As far as possible, no force. Hold there for a moment. Now inhaling, exhale to left. Inhaling, center. Exhale to right. Inhaling, center. Comfort aithe eyes close and exhaling to left. Inhaling, center. Exhale to right. Look back. Inhaling, center. Exhale to left. Inhaling, center. Now right ear to right shoulder. Exhaling. Feel the good stretch, manchi extension of the left side of the neck without raising the shoulders up. Inhaling, center. Exhale. Now feel the stretch on the right side of the neck. Good extension. Now చూడండి చక్కగా. Inhaling, center. Exhale. Inhaling, center. Exhale. Inhaling, center. Exhale. Inhaling, center. Exhale. Inhaling, release. స్లోగా స్పైన్ స్ట్రెచ్ చేద్దాం. సో టో నుంచి టప్ వరకు అంతా స్ట్రెచ్ చేసాం కదా. సో ఇప్పుడు స్పైన్ దగ్గరికి వద్దాం. మార్జరియాసన ఆర్ వ్యాఘ్ర శ్వాస. స్లోలీ టోస్ టుగెదర్. సో 4 arm distance పెడతాం ఇక్కడ నీస్ మధ్యలో. సో రైట్ ఎల్బో ఇన్సైడ్ ద రైట్ నీ, రైట్ పామ్ ఇన్సైడ్ ద లెఫ్ట్ నీ. ఈ 4 arm distance పెడితే ఇట్స్ అ గుడ్ అలైన్మెంట్. నౌ ఎల్బోస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద నీస్. పామ్స్ కావాలంటే కొంచెం ముందుకు జరుపుకోండి, నో ప్రాబ్లం. 1 palm distance. సో పామ్స్ నీ ఫీట్ అన్ని కూడా ఒకటే లైన్లో ఉంటాయి. Slowly exhaling, arch your back, chin to chest, pull the belly in. Inhaling, spine down, chest up, head up, inhaling. Exhaling. Inhaling. Exhaling. Inhale. Exhale. Inhale. Exhale. Now inhale. Exhaling, right knee to forehead. Inhaling, stretch the right leg back. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. One last inhalation. Exhale. Inhaling. Now inhale here. Exhaling, left knee to forehead. Inhaling, stretch the left leg back. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Slowly. Toes together, knees apart. Bring the hips on our heels. Stretch our hands out. Chest in. Adho Mukha Virasana. Chest and chin touching to the floor. Just bring the breath to normal. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మంచిగా. గుడ్ స్ట్రెచ్ ఫ్రమ్ ద హిప్ టు షోల్డర్, షోల్డర్ టు రిస్ట్. స్పైన్ లెంతీగా యాక్టివ్గా ఉంది. చక్కగా రిలాక్స్ అవుతున్నా.
కావాలంటే ఫోర్ హెడ్ అయినా ఫ్లోర్ మీద పెట్టచ్చు, విచ్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్. బ్రెత్ నార్మల్ అయ్యే వరకు ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు. సో మనం ఇప్పుడు ఇక్కడ వ్యాఘ్ర శ్వాస మనం చేసాం కదా. సో క్యాట్ స్ట్రెచ్ అండ్ వ్యాఘ్ర శ్వాస, దానిలో ఏంటంటే మనకి మంచిగా స్పైన్ని బాగా స్ట్రెచ్ చేస్తాం. స్పైన్లో ఉన్న టెన్షన్ అంతా రిలీజ్ అయిపోతుంది, అబ్డోమినల్ ఆర్గాన్ యాక్టివేట్ అయిపోతాయి, లంగ్స్ మంచిగా ఫిల్ చేస్తాం, ఎంప్టీ చేస్తాం, నెక్ షోల్డర్లో ఉన్న టెన్షన్ రిలీజ్ అవుతాయి. మంచిగా లెగ్ని వెనక్కి స్ట్రెచ్ చేస్తాం, వీఆర్ టచింగ్ ద ఫోర్ హెడ్. సో మనకి హిప్, హ్యాండ్స్ ఇవన్నీ కూడా స్ట్రెచ్ అవుతాయి. సో మంచి రిలాక్సేషన్ వస్తుంది అనమాట, టెన్షన్ అంతా తగ్గి. ఓకే, స్లోలీ అదే క్యాట్ పొజిషన్లోకి వస్తాం. మళ్ళీ feet together, knees together, press the palms on the floor, slowly raise your hips up, press your heels on the floor, lengthen the spine, active spine. Weight మొత్తం equally shared between both feet and palms. Pull the belly in. Breathing is from chest and clavicle. చక్కగా మనకి హ్యామ్స్ట్రింగ్, కాఫ్ మజిల్ ఇవన్నీ స్ట్రెచ్ అయ్యి అందులో ఉన్న స్ట్రెస్ అంతా రిలీజ్ అయిపోతుంది. ఈవెన్ మనం హైకింగ్, వాకింగ్, లాంగ్ వాక్స్ అట్లా చేసిన టూ లాంగ్ మనం నించుని ఉన్నా కానీ మనకి కొంచెం కాఫ్ మజిల్, హ్యామ్స్ట్రింగ్ స్ట్రైట్గా అట్లా అనిపిస్తాయి కదా, పెయిన్ అనిపిస్తాయి కదా. సో ఈ పొజిషన్లో ఉంటే మనకి అన్నీ రిలీజ్ అవుతాయి. స్లోలీ కమ్ ఆన్ టు అవర్ నీస్, కమ్ ఆన్ టు స్పింక్స్ పోజ్. ఈ పొజిషన్లోకి వస్తాం. జస్ట్ రిలాక్స్. ఇక్కడ త్రూ అవుట్ ద డే మనం కంప్యూటర్స్ ముందు ఇట్లా ఫార్వర్డ్ బెండ్ చేసి నించుని కూర్చుని వర్క్ చేస్తాం కదా. సో ఆ టెన్షన్ అంతా కూడా మన బాడీ మీద ఉంటుంది, నెక్స్ మీద, లోవర్ బ్యాక్ మీద. సో ఈ పొజిషన్లో మనం ఇలా రిలాక్స్ అయితే చక్కగా ఇట్స్ వెరీ రిలాక్సింగ్ ఫర్ లోవర్ బ్యాక్. మంచి గ్లూట్స్ టైట్ చేసి ఉంచండి. బ్రీదింగ్ ఈజ్ ఫ్రమ్ చెస్ట్ అండ్ క్లావికల్. సో మనం ఎప్పుడైతే ఫార్వర్డ్ బెండ్ చేస్తామో వి లెట్ గో ఆల్ అవర్ స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ అన్నీ కూడా. సో వీ హ్యావ్ టు బ్రింగ్ ద వైరాగ్య భావ, లెట్ గో ఫీలింగ్. ఇక్కడ ఏంటంటే మనం చెస్ట్ ఓపెన్ ఉంది, మంచిగా ఇన్హేల్ చేస్తాం, మంచిగా ఎక్సేల్ చేస్తాం. ఇక్కడ మనం వీఆర్ బ్రింగ్ ద ఐశ్వర్య భావ, చక్కగా కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట మనకి. Slowly bring the chin touching to the floor, feet together, knees together. Now hands by the side. If needed, comfortable level, palms under the thighs. Now inhale చేస్తూ we raise the right leg up. Inhaling. Exhale. Inhale. Exhale. Inhale, exhale, inhale, exhale. One more time, inhale, exhale, inhale, exhale. Relax. అదే పొజిషన్లో ఒక బేకాసన, ఒక క్వాడ్రిసెప్స్ స్ట్రెచ్ చేద్దాం. సో వి బెండ్ ద లెఫ్ట్ ఎల్బో. సో ఎల్బో, wrist in one line, shoulder and elbow in one line. We bend the right knee. So take support of right palm, pad of the palm on the toe. Try to bring the heel close to the, next to the hip on the floor. Elbow towards the ceiling, eyes closed. మంచి లోవర్ బ్యాక్ చాలా మంచిది, సైడ్గా చాలా మంచిది. తర్వాత క్వాడ్రిసెప్స్ మంచి స్ట్రెచ్ ఉంటుంది అనమాట. క్వాడ్రిసెప్స్ మనకి టైట్గా ఉన్నా కానీ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హార్ట్ ఆర్ మనకి బ్లడ్ ప్రెషర్కి మంచిది కాదు. సో రిలాక్స్. 4, 3, 2, 1. Release the right leg. Now bend the right elbow, elbow and wrist in one line, elbow and shoulder in one line. Bend the left knee, left pad of the palm on the toes, elbow towards ceiling. Look towards the ceiling. If comfortable, look front, whichever is comfortable. Breathing is from chest and clavicle. Ekapada Bekasana. 4, 3, 2. అవేర్నెస్ మొత్తం క్వాడ్రిసెప్ దగ్గరే ఉంటుంది, మంచి స్ట్రెచ్ అవుతుంది. రిలాక్స్. సో రిలాక్స్ అయ్యేటప్పుడు హీల్స్ ఇన్సైడ్, టోస్ టర్న్ అవుట్వర్డ్. లెఫ్ట్ పామ్ ఆన్ ద ఫ్లోర్, రైట్ పామ్ ఆన్ ద లెఫ్ట్ పామ్, ఫోర్ హెడ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద పామ్. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, అబ్డామినల్ బ్రీదింగ్ అవుతుంది, గమనించండి. మనం ఇన్హేల్ చేసినప్పుడు బెల్లీ ఈస్ మూవింగ్ అవుట్వర్డ్, ఎక్స్హేల్ చేసినప్పుడు రిలాక్స్ అవుతుంది.
Slowly press the palms on the floor. Come onto our knees. Slowly rest in child pose. So ఎప్పుడైతే ఫార్వర్డ్ బెండింగ్ చేస్తామో ఇక్కడ వైరాగ్య భావ, లెట్ గో ఫీలింగ్. అన్ని స్ట్రెస్, టెన్షన్, అన్ని అన్నెసరీ బ్యాగేజ్ అంతా వి లెట్ గో. మొదట తీసుకుని మనకి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అనమాట. యూ ఫీల్ అ లైట్నెస్ ఇన్ అవర్ హెడ్. పడుకునేటప్పుడు కావాలంటే ఈ పొజిషన్లో కాసేపు రిలాక్స్ అయినా కానీ బ్లడ్ ఫ్లో కొంచెం హెడ్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి చక్కగా సర్క్యులేషన్ బాగుంటుంది కాబట్టి రిలాక్స్డ్గా ఉంటుంది, కామ్ అయిపోతుంది మైండ్. ఒకవేళ ఫ్లోర్కి రీచ్ అవ్వలేకపోతే ఒక 2 క్వశ్చన్స్ వేసుకుని ఉండొచ్చు. స్లోలీ కమ్ అప్. నా మనం ఇక్కడ కొంచెం హ్యామ్స్ట్రింగ్ కాఫ్ మజిల్కి ఒక 2 స్ట్రెచ్లు చేద్దాం. ఈ స్ట్రెచ్ అవర్ లెగ్స్ అవుట్. వి బెండ్ ద రైట్ నీ, రైట్ ఫుట్ ఇన్సైడ్ ద లెఫ్ట్ గ్రాయిన్. సో లెఫ్ట్ టోస్ ఫ్లెక్స్ టో చేస్తాం. బ్యాక్ ఆఫ్ ద నీ టచింగ్ టు ద ఫ్లోర్ మొత్తం. ఓకే, సో ట్విస్ట్. సో లెఫ్ట్ చెస్ట్ లెఫ్ట్ థై మీదకి వెళ్ళి టచ్ అవ్వాలి, అది ఎయిమ్. బట్ వీఆర్ నాట్ ట్రయింగ్ టు ఫోకస్ ఆన్ దట్. వీ వాంట్ టు స్ట్రెచ్ ద హ్యామ్స్ట్రింగ్ అండ్ కాఫ్ మజిల్. Now ఇక్కడ inhaling, raise both hands up. Then the spine, active spine. Exhaling slowly. ఇక్కడే రీచ్ అయ్యాలనుకుంటే హోల్డ్ ద టోస్. ఇది కూడా రీచ్ అవ్వకపోతే జస్ట్ హ్యాండ్స్ ఆన్ ద ఫ్లోర్ పెట్టి స్లైడ్ చేయండి. ఎక్సెల్ చేస్తూ లుక్ ఎట్ ద బిగ్ టో. ఎక్సెలింగ్, పుల్ ద బెల్లీ ఇన్. వేరే కంఫర్టబుల్, నో ఫోర్స్. ఇక్కడే ఉంటే ఇలాగే ఉండండి, నో ఫోర్స్. You want a good stretch from hamstring and calf muscle. Entire back మొత్తం heel to hip, hip to shoulder మొత్తం స్ట్రెచ్ అవుతుంది. మొత్తం ఇక్కడ 5 4 3 2 1. Earlobes, hands in one line, inhaling, exhale. సో మనం ఒక లోపల పుల్ చేసి ఫార్వర్డ్ బెండ్ చేసాం కాబట్టి మంచి అబ్డామినల్ ఆర్గన్స్ కూడా మంచి స్ట్రెచ్ వస్తుంది అనమాట. స్లోలీ వి స్ట్రెచ్ ద రైట్ లెగ్ అవుట్. నౌ వి బెండ్ ద లెఫ్ట్ నీ, లెఫ్ట్ ఫుట్ ఇన్సైడ్ ద right side, right and right foot, right groin anamata. Slowly inhaling, raise both hands up. Exhaling. Wherever you are comfortable, no force. ఒకవేళ రాలేకపోయాను అంటే ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ స్లైడ్ చేసుకుంటూ అయినా వెళ్ళొచ్చు. మనకి స్పైన్ ప్యారలల్ టు ద ఫ్లోర్ రావాలి. ఎప్పుడైతే స్పైన్ ప్యారలల్ టు ద ఫ్లోర్ వస్తుందో హార్ట్ మంచిగా రిలాక్స్ అవుతుంది. హోల్డ్ దే. 5 4 3 2 1. Inhaling, exhale. Slowly we stretch both legs out. Paschima Uttanasana. So entire back of the body మొత్తం స్ట్రెచ్ అవుతుంది. heel to hip, hip to shoulders మొత్తం హెడ్ వరకు. ఓకే, సో ఇందులో పొట్ట కూడా ముందు అబ్డామినల్ ఆర్గాన్స్ ఎంగేజ్ చేస్తాం కాబట్టి ఆర్గాన్స్ అన్ని కూడా మంచిగా ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మైండ్ కామ్ అవుతుంది. సో లెట్ గో ఫీలింగ్ అగైన్ స్లోగా. దెన్ ది స్పైన్, యాక్టివ్ స్పైన్, దండాసన. స్లోలీ ఇన్హేలింగ్, రైజ్ బోత్ హ్యాండ్స్ అప్. Then the spine, active spine, Urdhva Hasta Dandasana. Now exhaling slowly, bending from our hip. We are not trying to hunch our back. Then the spine, active spine, pull the belly in. Ikkada comfort edi ikkade hold cheyandi. If you are able to hold the toes, and heart manchiga circulation anta bagundi, relaxed undana. If you are not reaching the toes, then we need to work. Heart relaxed undali. Kavalante walk your fingers. Walk chepichandi. Look at the toes. One lengthy spine, active spine. Breathing is from chest and clavicle. Spine parallel to the floor vachche matram manam heart manchiga relax avutundi. Spine is above the heart, heart is below the spine. So animals anniti kuda ilage spine parallel ga untundi kabatti vaatiki heart problems ilantivi em ravu. So manam kuda we are trying to bring the spine parallel to the floor. So heart manchiga relax avutundi. Earlobes, hands in one line, inhaling, exhale. Okay, now front of the body ఒకసారి stretch చేద్దాం. So bend both knees. So fingertips and fingers and palms, toes అన్ని ఒకటే లైన్ లో ఉంటాయి. Inhale here. Now exhaling, raise our hip up, tighten your glutes. So weight మొత్తం కూడా చక్కగా ఈక్వల్ గా షేర్ అవుతుంది. Tighten your glutes, engage the core. So wrist, shoulders, elbows అన్ని కూడా చక్కగా బాగా స్ట్రెచ్ అవుతాయి, స్ట్రెంథెన్ అవుతాయి. నెక్, షోల్డర్స్ దగ్గర ఉన్న ఎమోషనల్ స్ట్రెస్ అంతా రిలీజ్ అయిపోతుంది. Exhaling, relax. మొత్తం ఫ్రంట్ ఆఫ్ ద బాడీ మొత్తం రిలాక్స్ అయిపోయింది. Slowly feet together, knees together, hug your legs. Okay, inhale here. Exhaling, slowly roll up back. 1 2 3
4. కంఫర్ట్ అయితేనే రోలింగ్ చేయండి, లేకపోతే జస్ట్ ఇక్కడ ఈ పొజిషన్లో ఇక్కడ రెస్ట్ తీసుకోండి. ఇంకా కంఫర్ట్ అయితే యూ కెన్ కిస్ యువర్ నీస్. Slowly inhaling, center. Bring the breath to normal. Slowly bend the right knee, right foot over the left knee. Just right hand through the whole interlock of fingers, thigh close to chest. Ila. Comfort aithe raise, kiss your knee if comfortable. Slowly you can raise the left leg up. If comfortable, hold the toe. Hold there. Right hand knee, just push cheyandi munduku ila. Hold there. 5, 4, 3, 2, 1. Relax. Slowly bend the left knee, left foot on the right thigh. Have interlock of fingers, thigh close to chest. If comfortable, kiss your knee. Inhaling, slowly raise the right leg up. Left knee, left palm to push chestam. Hold there. 5, 4, 3, 2, 1. Slowly release and relax. Slowly bend the right knee, grab hold of the toe. Inhaling, raise the right leg up. Exhaling, relax. So ఇలా చేస్తే మనకి చక్కగా hamstring and calf muscles stretch అవుతాయి. 2, 3. కావాలంటే లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా ఉంచొచ్చు, బట్ బిగినింగ్లో స్టిఫ్గా ఉంటే కష్టం కాబట్టి దెన్ హోల్డ్ హియర్. 5, 4, 3, 2. స్లోగా రైట్ లెగ్ని రైట్ సైడ్కి తీసుకురండి. కావాలంటే లెఫ్ట్ లెగ్ స్ట్రైట్కి పెట్టచ్చు ఇఫ్ యూర్ ఫ్లెక్సిబుల్ అయినా. ఇలా లుక్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్. సో మనకి హ్యామ్స్ట్రింగ్, కాఫ్ మజిల్, హిప్, అబ్డామినల్ ఆర్గన్స్ అన్నీ బాగా స్ట్రెచ్ అవుతాయి, రిలాక్స్ అవుతాయి. 4, 3, 2, 1. Inhaling, center. Now hand shoulder level, palm facing up. Exhaling, slowly bring the right leg to the left side. Hold there. 5, 4, 3, 2, 1. Inhaling, exhaling, relax. Now bend the right knee, right foot on the floor. Now bend the left knee. Grab hold of the big toe with the index middle finger, wrap with thumb. Slowly raise the left leg up and down. సో మన థైస్ని మంచి క్లోజ్ టు చెస్ట్ తీసుకొచ్చుకోవచ్చు అనమాట, స్ట్రెచ్ చేసి. హ్యామ్స్ట్రింగ్స్ మంచిగా స్ట్రెచ్ అవుతాయి. 4, 5. హోల్డ్ దేర్. మన కంఫర్ట్ అయితే ఈవెన్ వీ కెన్ టచ్ ద ఫోర్ హెడ్ టు ద షిన్, విచ్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్. సో మన బాడీకి ఎంత చేయగలదో అంతే చేయించాలి, ఓవర్గా ఫోర్స్ చేయకూడదు. ఎఫర్ట్ ఉండాలి బట్ ఫోర్స్ ఉండకూడదు. స్లోలీ బ్రింగ్ ద లెఫ్ట్ లెగ్ టు ద లెఫ్ట్ సైడ్, టు ద అపోజిట్ సైడ్. 5, 4, 3, 2, 1. Inhaling, center. Stretch the right leg out. Slowly bring the right leg to the right side. Look to the opposite side. Hold there. 5. మన అబ్జర్వేషన్ మొత్తం ఆ స్ట్రెచ్ మీద, మజిల్ రిలాక్స్ అవ్వడం, బ్లడ్ ఫ్లో చక్కగా, అబ్డమినల్ ఆర్గన్స్ మొత్తం కూడా ఎంగేజ్ చేసి, పొట్ట ఆర్ అబ్డమ్ ఎంగేజ్ చేసి పెడితే బ్రీదింగ్ ఈజ్ ఫ్రమ్ చెస్ట్ అండ్ క్లావికల్. స్లోలీ ఇన్హేలింగ్, ఎక్సెల్. ఇక్కడ we bend our knees. So feet apart, knees apart. Hand shoulder level, palm facing down. Now inhale here. Exhaling, slowly bring the knees towards the right. Take support of the right foot, press the left knee on the floor. Look to the opposite side. ఒక 30 seconds అలా ఉండొచ్చు మనం, wherever you are comfortable. 3, 2, 1. Inhaling, center. Release the right leg. Slowly bend the left knee, left foot on the right. Exhaling. So one leg, just feet apart, knees apart. Bring the knees towards the left. Exhaling. Slowly bend, press the right knee with the left foot. Look to the opposite side. 5, 4, 3, 2, 1. Inhaling, center. Release.
నా ఇక్కడ మనం అబ్డామినల్ బ్రీదింగ్ ప్రాక్టీస్ చేస్తాం. సో రిలాక్సేషన్కి సవాసన కాకుండా అబ్డామినల్ ఆర్గన్స్ని రిలాక్స్ చేస్తూ మనం డయాఫ్రాగ్మాటిక్ బ్రీదింగ్ చేద్దాం. ఫీట్ అపార్ట్, నీస్ టుగెదర్, రైట్ పామ్ ఆన్ ద బెల్లీ, లెఫ్ట్ పామ్ ఆన్ ద చెస్ట్. ఇక్కడ మనం వీఆర్ యూజింగ్ డయాఫ్రాగ్మాటిక్ బ్రీదింగ్ కాబట్టి డయాఫ్రాగ్మాటిక్ మజిల్ మనకి డోమ్ షేప్లో ఉంటుంది. ఇట్ ఈస్ లంగ్స్ కింద జస్ట్ అక్కడ క్యావిటీలో ఉంటుంది కాబట్టి సో ఇన్హేల్ చేసినప్పుడు లంగ్స్ ఫిల్ అవ్వగానే డయాఫ్రాగ్మాటిక్ మజిల్ కిందకి మూవ్ అవుతుంది కాబట్టి ఆర్గాన్స్ అన్నీ కూడా మంచిగా మసాజ్ అయ్యి దే ఆర్ మూవింగ్ అప్వర్డ్. సో ఎక్సైల్ అయినప్పుడు డయాఫ్రాగ్మాటిక్ మజిల్ రిలాక్స్ అయిపోయినప్పుడు లంగ్స్ని అప్వర్డ్ పుష్ చేస్తుంది కదా, సో ఆర్గాన్స్ అన్నీ కూడా మళ్ళీ వెనక్కి రిలాక్స్ అవుతాయి. అందుకని ఇన్హేల్ చేసినప్పుడు బెల్లీ ఈజ్ మూవింగ్ అప్వర్డ్, ఎక్సైల్ చేసినప్పుడు ఇట్ ఈస్ రిలాక్సింగ్ గోయింగ్ ఇన్వర్డ్. సో మన అవేర్నెస్ మొత్తం కూడా ద మూమెంట్ ఆన్ ద బెల్లీ మూమెంట్. ఇన్హేల్ చేసినప్పుడు, ఎక్సైల్ చేసినప్పుడు చెస్ట్ దగ్గర హ్యాండ్ ఎందుకు పెడతామంటే జస్ట్ ఫర్ అవేర్నెస్, జస్ట్ మినిమల్గా మూవ్ అవుతుంది, ఎక్కువ ఏం మూవ్ అవ్వదు. ఓన్లీ మూమెంట్ ఈజ్ అట్ ద బెల్లీ. ఇన్హేల్, ఈక్వల్ బ్రీదింగ్ చేయడానికి ట్రై చేయండి. ఈక్వల్ ఇన్హలేషన్, ఈక్వల్ ఎక్సలేషన్. సో వీ బిగిన్ విత్ ద 4 second ఇన్హలేషన్. 4, 3, 2, 1. Exhale. 4, 3, 2, 1. సో బ్రీదింగ్ చేసేటప్పుడు జర్క్స్ ఉండకూడదు, షాలోగా ఉండకూడదు, మధ్య మధ్యలో పాజెస్ కూడా ఉండకూడదు. స్లో డీప్ లాంగ్ ఇన్హలేషన్, స్లో డీప్ లాంగ్ ఎక్సలేషన్. ఎక్సెల్. కావాలంటే ఇక్కడ ఉజ్జాయి కూడా యాడ్ చేయొచ్చు. స్లోలీ ఒక 10-15 బ్రెత్స్ చేసేపాటికి మేము రిలాక్స్ అయిపోతాం. జెంట్లీ మూవ్ అవర్ ఫింగర్ టిప్స్ అండ్ టోస్. Roll to right. Take support of the left hand. Gently we sit up. And slowly we rub our palms. Pick up our eyes. Pick up our ears. Bring the awareness to external world. Pull the ears down, sideways. Hold it for good memory. Palms around the neck. Hug yourself, love yourself. Gently we pat our heart for working so hard. And look into our palms. With few blinks, open your eyes in the palms. Straight down our face. సో ఈ ప్రాక్టీస్ని మనం సింపుల్ ప్రాక్టీసే కదా, అందరూ చేసుకోవచ్చు. సో మీకు ఏదైనా పాస్చర్ కంఫర్టబుల్గా లేకపోతే అది స్కిప్ చేసి ఇంకొక పాస్చర్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఒక 3 weeks ప్రాక్టీస్ చేసి చూడండి. ఎందుకంటే మనం ఏ ప్రాక్టీస్ చేయకుండా ఉంటే మనకి బాడీలో మజిల్స్ టైట్ అవుతాయి, సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు, అండ్ వింటర్ కూడా వస్తుంది. కాబట్టి సో మనం సింపుల్ ప్రాక్టీస్ అయినా చేసుకోవచ్చు కంఫర్టబుల్గా. అండ్ ఎవ్రీడే చేసాం అనుకోండి, బాడీలో సర్క్యులేషన్ బాగుంటే మైండ్ కూడా కామ్గా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా స్లీపింగ్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి, బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.